భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సర కేకును కట్ చేయడం జరిగింది. ఈ కేకు దాదాపు 5 ఏళ్ల నుంచి పరంపరంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మా అయ్యగారు కానీ మిగతా నాయకులు కానీ అంతా సహకరించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఆంగ్లేయ నూతన సంవత్సర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈరోజు మనం కూడా అదే రీతిలో సిపిఐ నాయకత్వాన జరుపుకుంటున్నాం. మరి ఈరోజు భారతదేశంలో 2025 చూసుకుంటే మనకు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ఒరిగింది ఏం లేదు. ఏదైతే కేంద్రంలో కూర్చున్నటువంటి మోదీ ఈరోజు మతోన్మాదం ఎజెండాగా ఆయన డివైడెడ్ రూల్స్ ఎప్పుడైతే బ్రిటిష్ వాడు ఈ దేశంలో పాలించినప్పుడు హిందువుల్ని ముస్లింని విభజించి పాలించిండో అదే విధంగా ఈరోజు మోదీ కూడా అదే సూత్రాన్ని పాటిస్తూ హిందువులు ముస్లింలు అనుకుంటూ ఈరోజు దేశాన్ని మతాల మధ్య చుచ్చుపెట్టుకుంటూ తన పబ్బం గడుపుకుంటున్నాడు. ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ దినదినానికి పూర్తిగా దిగజారిపోతుందని చెప్పేసి ఆర్థిక నిపుణులు చెప్తున్నప్పటికీ అది పట్టించుకోకుండా ఎక్కడొచ్చినా యూపీ, బీహార్, మహారాష్ట్ర ఈ కొత్తగా మళ్ళీ ఇప్పుడు కేరళ కూడా మతోన్మాదాన్ని అక్కడ పెంచి పోషిస్తూ ఉన్నారు. మరి దేశము మతోన్మాద దేశం అంటే కాదు. ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు అందరూ కలిసి ఈ దేశం కోసం ప్రాంత దేశంలో అందుకోసం ఈ దేశము సెక్యులర్ దేశంగా ఉండాలని చెప్పేసి అలా అనుకున్నాము. కానీ ఈరోజు కేంద్రంలో వచ్చినటువంటి బీజేపీ దానికి పూర్తిగా భిన్నంగా ఇది ఒక మతోన్మాద దేశము, హిందూ దేశం అనుకుంటూ హిందువులు ఉన్నారా ఈ దేశంలో? కాదు కదా. అందరం అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు కలిసిమెలిసి భాయ్ లెక్క బతుకున్న మనల్ని చీల్చి చెండాడి మతాల పేరుతో చీల్చి చెండాడి ఈరోజు పబ్బమే పనిచేస్తూ ఉంది. అందుకే చెప్తున్నాం ఈరోజు ఖబర్దార్ మోదీ, ఇప్పటికైనా నీ ఎజెండాను మార్చుకో. ఈ దేశము నీ పెట్టిన భిక్ష కాదు. మా తాత ముత్తాతలంతా రక్తం చిందించి స్వాధించుకున్న దేశం ఇది. ఈ దేశంలో ప్రతి ఒక్క వర్గానికి, కులానికి, మతానికి జీవించే హక్కు ఉంది. కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు? పాకిస్తాన్లో బుద్ధి చూపించుకుంటా ఎన్నికల ముందు ఏదో టెర్రరిస్టులు బాంబు పేల్చినట్టు కొంత మీ కుక్కల్ని, పెంపుడు కుక్కల్ని పోషించి ఈ విధంగా పోషించి వాళ్ళని అట్లా బాగా ప్రేరేపించి నువ్వు ఎన్నికలు లబ్ధి పొందుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా నీ మతోన్మాదాన్ని విస్తరిస్తున్నావు. కానీ ఏదైనా కానీ బాగా తెలుసుకో, జర్మనీ ఏలినటువంటి హిట్లర్ కూడా ఒకరోజు కుక్క సాగు తెచ్చిండు. మీకు కూడా మీ మతోన్మాదాలకు ఈ దేశంలో కుక్క సాగు తప్పని చెప్పేసి ఈ సిపిఐగా హెచ్చరించుకుంటూ మరి ఈ సంవత్సరం అంతా మనందరికీ 2026 సంవత్సరం అంతా మనందరికీ మంచి జరగాలని చెప్పేసి మనమందరం కూడా ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి ఏదైతే మన పార్టీ ఈ ప్రాంతంలో ఒక లక్ష్యంగా పెట్టుకుందో పట్టాలు కానివ్వండి, ఇంకే సంక్షేమ పదాలు కానివ్వండి మనందరికీ రావాలని ఈ నూతన సంవత్సరం అంతా మన జీవితాల్లో కొత్తలు నింపాలని కోరుకుంటూ తెలుసుకుంటున్నాను. ధన్యవాదాలు. వాళ్ళతో 2026 వెల్కమ్ చెప్తూ కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహిస్తున్న ప్రోగ్రాంకు అదేవిధంగా భారతదేశంలో కులాలకు, మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి శాంతి భద్రతతో జీవించాలని ఆచరిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ఇప్పుడు అందరం ఆయురారోగ్యాలతో ఉండాలని నేను అనుకుంటున్నా.